ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. తాళ్ళూరు మండల కేంద్రంలోని కస్తూరిబాయి బాలికల వసతి గృహం 194.21 లక్షల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ లక్ష్మి, విద్యాభివృద్ధి ద్వారానే సమాజం, రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న విద్యా సంస్కరణలు రాష్ట్రానికి కొత్త దిశ చూపుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ నియామకాలు జరక్క విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం ద్వారా ఇచ్చిన హామీని అమలు చేసిందని తెలిపారు. పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధ్యాయులకు ప్రతి నెల సమయానికి జీతాలు, కస్తూరిబాయి పాఠశాలలో నాణ్యమైన ఆహార ఏర్పాట్లు వంటి చర్యలు ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికత వైపు వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో గూగుల్, క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకువస్తున్నారని అన్నారు. దర్శి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ఎజెండాతో ముందుకు సాగుతున్నామని, కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు కొనసాగాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, తాళ్ళూరు మండల అధికారులు, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
గౌరవ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూస్తే ప్రతి రంగంలోనూ అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి మన రాష్ట్రాన్ని ఎంతో కష్టపడుతున్నారు మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అట్లాగే నారా లోకేష్ గారు. అలాగే ప్రతి వర్గానికి అభివృద్ధి సంక్షేమం అందాలి అని చెప్పి వాళ్ళ కృషిని మనం మెచ్చుకోవాల్సిందే. ఈ టైప్ 4 కేజీబీవీ హాస్టల్ అనేది 2017లో శాంక్షన్ అయ్యి నిర్మాణం అంతా కంప్లీట్ అయ్యి హెడ్ మాస్టర్కి చెప్పినా కూడా గత ప్రభుత్వం గత 5 ఏళ్ళు ఏదైనా మంచి పని చేస్తే ఏ ప్రభుత్వం మారినా కూడా పనులు అనేది కొనసాగించాలి. కానీ లాస్ట్ 5 ఇయర్స్ ఈ మండలంలో హాస్టల్ ఫెసిలిటీస్ అనేది లేకుండా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకొంత పెండింగ్ వర్క్స్ ఉంటే మినిస్టర్ గారు శాంక్షన్ చేసి ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఈరోజు హాస్టల్ ఓపెన్ చేస్తున్నామంటే అది అందరి పిల్లలకి ఎంతో ఉపయోగపడే విషయం. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామంది స్టూడెంట్స్తో ఇవాళ మాట్లాడున్నాను, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ GHSలో 140 మంది పిల్లలు, అట్లాగే జూనియర్ కాలేజ్లో 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా వరకు అందరూ నడుచుకుంటూ వస్తున్నామని లేదా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదో చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ 100 స్ట్రెంగ్త్తో ఈ హాస్టల్ ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తే ప్రభుత్వానికి ఒక నాణ్యమైన విద్య కాదు, ఒక భద్రమైన వసతి, అట్లాగే ఒక మంచి భవిష్యత్తు కూడా ఉండాలి. పేద వెనుకబడిన బాలికలకు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా మెచ్చుకోదగింది. అట్లాగే ఈ మన నియోజకవర్గంలో ఎప్పుడు ఏ హాస్టల్ సంక్షేమమైన ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే దానికి సమస్యకి పరిష్కారం చూపిస్తూ సపోర్ట్ చేస్తున్న మంత్రి గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ కూడా బీసీ బాయ్స్ హాస్టల్ గురించి రిక్వెస్ట్ చేస్తుంటే వెంటనే అది అడ్మిషన్స్ ఎంతమంది ఉన్న అడ్మిషన్స్ ఇప్పిస్తాము అని సార్ చెప్పటం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఈ మండలంలో ప్రజలకి ఎన్నో సంవత్సరాల కలైన మొగల్గుండాల రిజర్వాయర్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సగం పైగా నీళ్లు నిండున్నాయి. 133 kV సబ్స్టేషన్ పనులు ఆల్మోస్ట్ పూర్తవుతున్నాయి. ఇంకా ఏ ఇబ్బంది ఉన్నా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకెళ్తామని సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.